शुभोदय प्यारे बच्चों, जय गुरुदेव। भारतीय संस्कृति विश्व में विशेष स्थान रखती है। మరి మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే ఒక గొప్ప స్థానం పొందింది. విశేష స్థాన్ రఖती है. చూడండి, విశ్వ అంటే ప్రపంచము, దానికి ఇంకొక అర్థం హిందీలో దునియా. ఓకేనా? ओके, यहाँ सभी धर्मों जातियों के लोग मिलजुल कर रहते हैं. यहाँ అంటే ఇక్కడ. మరి దీనికి వ్యతిరేక పదం విలోమ శబ్దం ఏంటంటే వహా, అక్కడ. ఓకే, మరి అన్ని ధర్మాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఎలా ఉంటారు? మిల్జుల్ కర్ रहते हैं, కలిసి మెలిసి ఉంటారు. इसका एक उदाहरण है सम्मक्का सारक्का जात्रा. एक जनजातीय मेला है. మరి చూడండి, దీనికి ఉదాహరణ అందరూ కలిసిమెలిసి ఉంటారు అని కదా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దీనికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే సమ్మక్క సారక్క జాతర అంట. మరి చూడండి, एक जनजातीय मेला है. మరి జనజాతీయ అంటే జానపదులు, जनजातीय అంటే జానపదులు, వాళ్ళకి సంబంధించిన జాతర. वरंगल जिले के सम्मक्का सारलम्मा ताड़वाई मंडल के मेडारम गांव में इसे धूमधाम से मनाते हैं. మరి వరంగల్ జిల్లాలో ఒక మండలం ఉందిట. ఆ మండలం పేరేంటంటే సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండల్. మరి ఇక్కడ మేడారం అనే గ్రామంలో మరి చాలా ఆడంబరంగా, ధూమ్ధామ్సే చాలా ఆడంబరంగా జరుగుతుందట ఈ జాతర. ఓకే, మరి యా వరంగల్ से लगभग 110 కిలోమీటర్ दूर है. మరి ఈ తాడ్వాయి మండల్లో ఉన్న మేడారం ఎక్కడుందంటే వరంగల్ నుంచి లగ్భగ్ అంటే సుమారు దాదాపుగా 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమ్మక్క సారలమ్మ ताड़वाई मंडल के घने जंगलों व पहाड़ों में स्थित मेडारम में इस ऐतिहासिक జాతర का ఆయోజన किया जाता है. ఆయోజన करना అంటే ఏంటి? ఏర్పాట్లు చేయటం. ఇది ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది ఈ జాతర? సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండల్, ఆ మండలంలో కే ఘనే జంగలం దట్టమైన అడవులట అక్కడ. వా పహాడో మే, మరి పర్వతాలుతో కూడిన అడవులు అక్కడ ఉన్నది. అక్కడ స్థిత్, అక్కడ ఉన్న ఈ మేడారం అనే గ్రామంలో ఇది ఐతిహాసిక జాతర. మరి ఐతిహాసిక్ అంటే చారిత్రాత్మకమైన. చూడండి, ఐతిహాసిక్లో మూల పదం ఏంటంటే ఇతిహాస్. రాసుకోండి అందరు, ఇతిహాస్ ప్లస్ ఇక్, ఐతిహాసిక్. ఓకేనా? ఇక్కడ ఇక్ అనేది మనం ఎక్స్ట్రా చేర్చాము. మరి మూల శబ్దానికి చివర చేర్చిన పదాన్ని ఏమంటారు? వెరీ గుడ్, ప్రత్యయ. ముందర యాడ్ చేస్తే మూల శబ్దానికి ఓకే, బహుత్ అచ్చా. ఇక్కడ ఐతిహాసిక్లో ఇక్ అనేది प्रत्यय शब्दम. विश्वास है कि समस्त जनजातीय लोगों की देवी సమ్మక్క సారక్క అత్యంత మహిమావాన్ है. మరి మహిమావాన్ అనేది గుణాన్ని తెలిపేది కాబట్టి విశేషణ శబ్దం. మరి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే అందరికీ చాలా నమ్మకం, అపారమైన నమ్మకం ఏంటంటే అందరికీ ఈ జనజాతిలో అందరికీ కూడా ఒకటే నమ్మకం, ఈ సమ్మక్క సారక్క చాలా మహిమగల తల్లి అని. विविध प्रांतों से लोग यहाँ पर आकर वन देवता के रूप में సమ్మక్క సారక్క की పూజ करते हैं. మరి వివిధ ప్రాంతాల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ సమ్మక్క సారక్క వనదేవత రూపంలో ఉంటారట. మరి అక్కడికి వచ్చి వనదేవత రూపంలో వాళ్ళకి పూజ చేస్తారు. యహ్ यहाँ की सबसे बड़ी जनजातीय यात्रा है. మరి ఇది ఇక్కడ అన్నిటికంటే కూడా గొప్పగా జరిగే జానపద జాతర ఇక్కడ వరంగల్ जिला. यह यात्रा पूरी तरह से जनजातीय रीति रिवाजों के अनुसार आयोजित की जाती है. ఖచ్చితంగా పూర్తిగా వాళ్ళ సాంప్రదాయ సిద్ధంగానే ఈ జాతర అంతా జరపబడుతుంది. सन 1996 में आंध्र प्रदेश राज्य सरकार ने इस यात्रा को राज्य त्योहार के रूप में गौरवान्वित किया. మరి 1996లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే రాజ్య సర్కారు ఈ జాతరని రాజ్య त्योहार के रूप में गौरवान्वित किया है. దీన్ని అప్పటి నుంచి అలాంటి ప్రభుత్వ పండుగగా ప్రకటించి ఈ పండుగని గౌరవించారు.
ఓకే. ఇతనా హీ నహీ, ఇంతే కాదు, రాష్ట్ర పండగగా దీన్ని గుర్తించి ప్రకటించారు. ఇతనా హీ నహీ, ఇంతే కాదు, సర్కార్ నే యహా కే జనజాతి లోగోं के अनुरोध पर, అనురోధ్ మీన్స్ రిక్వెస్ట్, ఇంతేకాదు వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసినాక वर्ष 2013 में ताड़वाई मंडल का नाम సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండల్ के रूप में बदल दिया. ఇక్కడ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసినందుకు ఈ మండలం పేరు సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలని ఈ మండలం పేరు మార్చారనమాట. ठीक है. 12वीं शताब्दी में तत्कालीन करीमनगर जिले के जगित्याल प्रांत के पोलवासा के जनजातीय शासक मेडराजू की इकलौती पुत्री सम्मक्का का विवाह मेडारम के शासक पगडिद्दा राजू के साथ हुआ. చూడండి 12వ శతాబ్దంలో తత్కాలీన్ అప్పటి ఆ కాలంలోని కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ప్రాంతం ఉంది. అందులో పోల్వాసాకి సంబంధించిన జానపద రాజు ఉన్నాడు. అతని పేరు మేడరాజు. ఆయనకి ఇకలౌతి పుత్రి, ఇకలౌతి అంటే ఏకైక పుత్రిక ఎవరంటే ఈ పాఠాన్ని అనుసరించి సమ్మక్క. ఆవిడ వివాహం మేడారం రాజు పగిడిద్ద రాజు ఉన్నాడు. ఇక్కడేమో పోల్వాసాకి నాయకుడు ఎవరు, మేడరాజు. ఇప్పుడు ఈ అమ్మాయి చేసుకున్నది ఎవరిని, మేడారం అనే రాజ్యానికి సంబంధించిన పగిడిద్ద రాజు అనే ఒక రాజుని వివాహం చేసుకుంది. ఈస దంపతికో, మరి వీళ్ళిద్దరికీ సారలమ్మ యాని బ్రాకెట్లో ఏముంది సారక్క, ఈ సారక్క నాగులమ్మ జంపన్న और జంపన్న నామక్ 3 సంతాన్ హుయే. మరి సారలమ్మ నాగులమ్మ జంపన్న ముగ్గురు పిల్లలు ఉన్నారు. राज्य विस्तार की आकांक्षा से काकतीय नरेश प्रथम प्रतापरुद्रने. ఇక్కడ రాజ్య విస్తార్కి ఆకాంక్ష అంటే రాజ్యాన్ని విస్తరించుకోవాలనే కోరికతో మరి ఈయన ఏం చేశారు, కాకతీయ రాజు ప్రథమ ప్రతాపరుద్ర మొట్టమొదటి ప్రతాపరుద్రుడు ఏం చేశాడంటే పోల్వాసా పర్ ఆక్రమణ కియా థా, పోల్వాసా మీద ఆక్రమణ చేశాడు, దాడి చేశాడు అన్నమాట. ఉన్కే ఆక్రమణకే కారణ్ మేడరాజు ఆ మేడారం సే భాగకర్ అజ్ఞాత్ మే रहने लगे. అప్పుడు ఏం చేశారు, మేడరాజు ఏం చేశాడంటే మేడారం నుంచి పారిపోయాడు. మరి ఏం చేస్తాడు, ఇక ఎదుర్కోలేకపోయాడు అనమాట. అందుకని పారిపోయి అక్కడ దాక్కున్నాడు. అజ్ఞాతమే అంటే ఎవరికి తెలియని ప్లేస్లో రహనేలగే ఉండసాగాడు. మేడారంకి శాసక్, మరి ఈ మేడారం రాజు కోయజాతికే నరేష్, ఎవరతను కోయ జాతి వాళ్ళ రాజు ఎవరు, పగిడిద్ద రాజు. కాకతీయ నరేష్ ఈస్ పర్నా రాజు हो गए. ఓకే, కాకతీయ సామంత్ కే రూప్ మే रहने लगे. ఇక పగిడిద్ద రాజు కాకతీయులకి లొంగిపోయాడు అనమాట. లొంగిపోయి సామంతరాజుగా ఉంట మొదలెట్టాడు. కింటూ అకాల్కే కారణ్, కానీ కరువు వల్ల కాకతీయ నరేష్కో కర్ర దేనేమే విఫల్ హువే. ఇక్కడ కర్ర అంటే క్రియ కాదు, ఇక్కడ కర్ర అంటే పని చేయడం, కర్ర అంటే చెయ్యి, అట్లాగే కర్ర అంటే ఏంటంటే పన్నులు. ఇక్కడ కర్ర అనేది పన్నులు అనే విధానం అనే అర్థంలో తీసుకోవాలి. పన్ను ఇవ్వడంలో విఫల్ హుయే, ఫెయిల్ అయిపోయాడు. చూడండి, ఈ విఫల్కి విలోమ శబ్దం ఏంటి, విఫల్కి విలోమ శబ్ద సఫల్, నోట్ చేసుకోండి. అతను ఇంక వాళ్ళకి పన్నులు ఇవ్వటంలో మరి ఫెయిల్ అయిపోయాడట. కాకతీయ నరేష్ ఈస్ పర్ నారాజ్ హో గయే. మరి కాకతీయ రాజుకి చాలా కోపం వచ్చేసిందిట. నారాజ్ అంటే కోపం, ఓకేనా. अतः प्रथम प्रतापरुद्र ने अपने महामंत्री युगंधर के साथ माघ पूर्णिमा के दिन मेडारम पर आक्रमण कर दिया. అది ఇకేమైంది, మహామంత్రి యుగంధరుడితో కలిసి ఈ ప్రథమ ప్రతాపరుద్రుడు మాఘ పూర్ణిమ రోజున ఈ మేడారంని ఆక్రమించాడు. सांप्रदायिक ढंग से अस्त्र धारण कर पगडिद्दा राजू सम्मक्का सारक्का नागलम्मा जंपन्ना गोविंदराजू अलग अलग प्रांतों से మరి గొరిల్లా యుద్ధ ఆరంభ కర్ వీరతా से लड़ते हैं. ఎప్పుడైతే ఆక్రమణ మొదలు పెట్టాడో అప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తారు, పోరాడతారు కదా. మరి కోయి రాజులు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే సాంప్రదాయకమైన అస్త్రశస్త్రాలన్నీ ధరించారు, బాణాలు విల్లంబులు. ఇంకా ఏం చేశారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాని కవర్ చేశారు. గొరిల్లా యుద్ధం కూడా చేశారు, ఎంతో వీరత్వంతో పోరాడారు. కింటూ ప్రశిక్షిత్ और बहुसंख्यक
ఇక్కడ చూడండి ప్రశిక్షిత్ అంటే బాగా ట్రైన్డ్, వెల్ ట్రైన్డ్ రాసుకోండి. శిక్షిత్ అంటే ట్రైన్డ్, ప్రశిక్షిత్ అంటే వెల్ ట్రైన్డ్. ఈ ప్రా అనేది ఏమవుతుందంటే ఈ ప్రశిక్షిత్లో ప్రా అనేది ఉపసర్గ అవుతుంది. బహుత్ అచ్చా. ఇంకొకటి ఏంటి బహుసంఖ్యక్, కొద్దిమంది కాదు, వెల్ ట్రైన్డ్, మళ్ళీ ఎక్కువ మంది ఉన్నారనమాట వాళ్ళ సైన్యం, కాకతీయ సైన్యం. మరి ఆక్రమణసే మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు యుద్ధ మే వీరగతి ప్రాప్త కర్తే హై. మరి వీళ్ళు నలుగురు కూడా యుద్ధంలో వీర స్వర్గం అలంకరిస్తారు. యుద్ధంలో చనిపోయిన వాళ్ళని ఏమంటారు? వీర స్వర్గం అలంకరించారు అంటారు. మరి జంపన్న సంపెంగా నెహర్ మే జల్ మే సమాధి లేతే హై. ఈ జంపన్న ఏం చేశాడు? సంపంగి నది ఉంది అక్కడ, చెప్పుకున్నాం ఫస్ట్లోనే, సంపంగి వాగు, వాగులో జల సమాధి అయిపోయాడు, అందులో దూకేశాడు అనమాట. ఓకే, తబీసే సంపెంగ వాగు, అప్పటి నుంచి సంపెంగ వాగు అంటే ఆ చిన్న నది జంపన్న వాగుకే నామ్సే ప్రసిద్ధి హో గయి. అప్పటి నుంచి జంపన్న వాగు అని ప్రసిద్ధి చెందింది అది. ఇన్ సబ్ ఘటనాओं से క్రుద్ధ సమ్మక్క, ఇంకెవరు మిగిలింది? సమ్మక్క ఒక్కతే మిగిలింది. చాలా క్రోధం వచ్చి ఆవిడ ఏం చేశారంటే కాకతీయ సేన పర్ రణచండికి సమాన్ టూట్ పడతీ హై. కాకతీయ సైన్యం మీద రణచండి భద్రకాళిలాగా విరుచుకుపడింది. టూట్ పడినా మీన్స్ విరుచుకుపడటం. ఔర్ వీరతకి సాత్ యుద్ధ కర్తీ హై, ఎంతో వీరత్వంతో యుద్ధం చేస్తుంది. జనజాతీయ స్త్రీకి యుద్ధ కళా దేఖకర్ ప్రతాపరుద్ర ఆశ్చర్యచకిత్ హో జాతే హై. అసలు ఈ కోయి జాతి వాళ్ళు, ఈ జానపదులు ఎంత అద్భుతంగా యుద్ధం చేస్తారా. ఇక్కడ ఇంకేమో వెల్ ట్రైన్డ్ సైన్యం ఉంది, ఎక్కువ మంది సైన్యం ఉన్నారు. వీళ్ళంతమంది ఒక ఫ్యామిలీ అంతే. వాళ్ళు కొద్ది కొద్దిగా సైన్యాన్ని తీసుకుని పోరాడారు. కానీ చివరి నిమిషం దాకా అసలు వీళ్ళు ఎంత బాగా పోరాడారో చూసేపాటికి ఆ కాకతీయ రాజుకి చాలా ఆశ్చర్యం వేసేసింది అనమాట ప్రతాపరుద్రుడికి. कहा जाता है कि अंत में शत्रुओं के हाथों घायल सम्मक्का युद्ध भूमि से चिलकलगुट्टा की वो जाती हुई अदृश्य हो जाती है. మరి ఏం చెప్తారంటే చివరికి యుద్ధం చేసి చేసి అలసిపోయి మరి ఈవిడేం చేసిందంటే బాగా గాయాలు హోకారు. గాయాలు అంటే గాయపడటం, గాయపడి ఏం చేసింది? చిలకల గుట్ట వైపు వెళ్ళిపోయి అదృశ్యమైపోయిందట. ఉస్కి ఖోజ్ మే గయి సేనాకు ఉస్ ప్రాంత మే బాంబే కే పాస్ హల్దీ కుంకుమకి భరిణి మిల్తీ హై. మరి యుద్ధం చేస్తున్న వాళ్ళు తరిగి కొడుతున్నప్పుడు ఊరుకుంటారా? ఎక్కడికి వెళ్తే అక్కడికి చచ్చిపోయి కింద పడిపోయేదాకా వాళ్ళు వెనకాల పడుతూనే ఉంటారు. అయితే అక్కడ ఏమైంది? ఆ వెదురు చెట్ల దగ్గర కుంకుమ భరణి, హల్దీ భరణి, పసుపు కుంకుమ భరణిలు కనిపించాయి. ఆవిడ మాత్రం అక్కడ లేదన్నమాట. అది అంటే అర్థం ఏంటి? ఆవిడ పసుపు కుంకుమ భరణిల రూపంలో మారిపోయింది, అదృశ్యమైపోయి. उसी को सम्मक्का मानकर उस दिन से हर 2 साल में एक बार माघ पूर्णिमा के दिन सम्मक्का सारक्का जातरा बड़े ही वैभव के साथ आयोजित की जाती रही है. అప్పటి నుంచి కూడా మరి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆ ప్రాంతంలో సమ్మక్క సారక్క జాతర చేస్తున్నారనమాట. చూడండి, జాతరకే పహలే దిన్ కన్నేపల్లి సే సారలమ్మకి సవారీ లాయి జాతీ హై. ఫస్ట్ ఏమవుతుంది? ఈ జాతర రోజున కన్నేపల్లి నుంచి సారలమ్మని సవారీ చేయించి తీసుకొస్తారు. మరి దూసరే దిన్ చిల్కుల్ గుట్టా మే భరణి కే రూప్ మే సమ్మక్కా కో ప్రతిష్టాపిత్ కియా జాతా హై. మరి రెండో రోజున చిలకలగుట్ట దగ్గర భరణ రూపంలో సమ్మక్కని ప్రతిష్ఠిస్తారు. దేవికి ప్రతిష్టాపనకి సమయ భక్తజనంకి భీడ్ ఉమ్మడి పడతీ హై. ఆ దేవిని ప్రతిష్ఠించేటప్పుడు భక్తులు గుంపులుగా ఎగరపడతారు. అంటే అంతమంది భక్తి పారవస్యంతో ఆ దృశ్యాన్ని చూడటానికి ఎంతో కష్టానికి వచ్చి వస్తారన్నమాట. భీడ్ కిసి కుంభమేళే సే కమ్ నహీ హోతీ. ఏ కుంభమేళాతోనూ తగ్గదిది, దేనికి తక్కువ కాదు. ఇసీలియే ఇస్ జాతరకు రాజ్య కా కుంభమేళా కహా జాతా హై. మరి రాష్ట్రానికే కుంభమేళా. మామూలుగా అయితే కుంభమేళా ఎక్కడ జరుగుతుంది? గంగా తీరంలో జరుగుతుంది కదా, ప్రియాగా గంగ ఎక్కడ ప్రవహిస్తే అక్కడ కుంభమేళా జరుగుతుంది. అది మరి నార్త్ సైడ్ అటు ఇంకా బాగా జరుగుతుంది. ఓకేనా? కానీ
అది నేషనల్ లెవెల్ అయితే కుంభమేళా, ఇక్కడ మాత్రం కుంభమేళాకి తక్కువ అవ్వకుండా ఇక్కడ రాష్ట్రంలో స్పెషల్గా ఇది జరుగుతుందన్నమాట. ఈ జాతరనే राज्य की कुंभ मेला అనేసి అంటారు. तीसरे दिन दोनों माता देवियों को आसन पर प्रतिष्ठापित करते हैं. మూడో రోజు ఏం చేస్తారంటే కుంకుమ పసుపు సమ్మక్క సారలమ్మ అని చెప్తారు. వీళ్ళిద్దరిని గద్దె మీద ప్రతిష్ఠిస్తారు. 14 दिन देवियों का आह्वान होता है. నాలుగో రోజేమో అక్కడికి ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారిని ఆహ్వానిస్తారు. पुनः दोनों देवियों को युद्ध स्थल की ओर ले जाया जाता है. తర్వాత ఇద్దరిని కూడా అమ్మవార్లిద్దరిని యుద్ధం ఎక్కడైతే జరిగిందో అక్కడికి తీసుకెళ్తారు. 2 సంవత్సరాలకు ఒకసారి ఒక 4 రోజులు ఎంత బాగా జరుగుతుందో చూడండి అర్రా. पारंपरिक तौर से चले आ रहे जनजातीय पुरोहित यहाँ के पुरोहित होते हैं. అజానపద పురోహితుడే. అప్పుడైతే వాళ్ళు చనిపోయినప్పుడు మరి ఎవరైతే ముందు ఈ ఉత్సవాలను ప్రారంభించారో వాళ్ళ వంశం వాళ్ళే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ వంశం వాళ్ళే దీనికి పూజారిగా ఉంటారు. अपनी इच्छाओं को पूरा करने की कामना करते भक्तजन देवी को सोना नैवेद्य रूप में चढ़ाते हैं. తమ కోరికలు తీర్చుకోవడానికి అక్కడికి కోరికలు తీరిన తర్వాత కోరికలు తీర్చుకోవడానికి మొక్కుకోవడానికి వస్తారు. కోరికలు తీరితే మొక్కుకున్న కోరిక తీరింది అనుకోండి, సోనా అంటే బంగారాన్ని సమర్పించుకుంటారు. ఇక్కడ బంగారం అంటే ఏంటి తెలుసా? గుడ్, బెల్లం. ఎలా మొక్కుకుంటే అలాగా మొక్కు తీర్చుకుంటారనమాట. బెల్లాన్ని అలా నైవేద్యంగా ఇస్తారనమాట. इस यात्रा का इतिहास लगभग 900 वर्ष पुराना है. మనం ముందే చెప్పుకుందాం, ఇందాక 12వ శతాబ్దంలో జరిగిందని చెప్పుకున్నాం. దాదాపు 900 సంవత్సరాల క్రితం జరిగిన పురాతనమైన సంఘటన. ఆ సంఘటనే మనం ఇప్పుడు కథగా చెప్పుకుంటున్నాం. ఓకే. ప్రతి वर्ष भक्तों की संख्या और इसकी ख्याति बढ़ती ही जा रही है. అందుకని ప్రతి సంవత్సరం కూడా భక్తుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది, దీని గొప్పతనం కూడా పెరిగిపోతూనే ఉంది. इस यात्रा से सामाजिकता और देश के प्रति अपने आप को समर्पित करने की भावना जागृत होती है. ఈ జాతర వల్ల మరి అందరూ రకరకాల చోట్ల నుంచి ఎక్కడెక్కడి చోట్ల నుంచి వచ్చి ఇక్కడ కలుసుకుంటారు. సమాజపరంగా స్నేహభావం అందరి మధ్యలో ఏర్పడుతుంది. మరి ఇంకోటి దేశానికి, ఎందుకంటే ఈవిడ తన రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం పోరాటం చేశారు. అంటే దేశభక్తి పెంపొందుతుంది, సామాజిక ఐక్యత కూడా పెంపొందుతుంది. వాటికి దేశభక్తికి సామాజిక ఐక్యతకి కూడా ఈ జాతర గుర్తుగా ఉన్నదన్నమాట. అచ్చా, ఠీక్ హై. ధన్యవాద్.